తెలంగాణలో మళ్ళీ వలసలు రేపటి ఎన్నికల తర్వాత జరుగుతాయేమో తెలియదు. ఈ దఫా బీఆర్ఎస్ నుంచి వలసలు. తెల్లం బాలరాజు ఈ మధ్యన బీఆర్ఎస్ మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు. తాజాగా వచ్చి అటెండ్ అయ్యారు. ఎవరిని కలిశారు? కుటుంబంతో సహా వచ్చి రేవంత్. సరే, ముఖ్యమంత్రిని కుటుంబంతో సహా కలవడంలో తప్పేం లేదు. కాకపోతే బీఆర్ఎస్ ఆ మధ్యన ఒక ఫార్ములా ఏం పెట్టింది, ఎట్లాగే ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తూ ఉంటే అలా కలిసిన వాళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మళ్ళీ చేరిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఫార్ములా పెట్టింది. ఎవరైనా కలవాలనుకుంటే పార్టీ కార్యాలయానికి చెప్పాను. అట్లాగేం చెప్పలేదు ఆయన. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే జాయిన్ అయినట్టు. దట్ మీన్స్ రాబోయేటువంటి రోజుల్లో వలసలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ వలసల ద్వారా అయితే ఎదుటి పార్టీలు నిర్వీర్యం చేశారు కేసీఆర్, ఇప్పుడు అదే వలసలు తమను వెంటాడబోతాయి. ఇప్పటికే మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేతుల్లో నుంచి పోయి కాంగ్రెస్ చేతులకు వెళ్ళిపోయింది. హైదరాబాద్ కార్పొరేషన్ కూడా అసలు అడుగు నుంచి 1వ స్థానానికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా కార్పొరేషనే కైవసం చేసుకున్న ఆశ్చర్యపోనక్కలేదు. కార్పొరేటర్లు వరుస పెట్టి క్యూ కట్టి కాంగ్రెస్లో చేరిపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దీంతో రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద మార్పులే. అంటే రేపు పొద్దున కనుక పార్లమెంట్ ఎన్నికల్లో 1, 2 సీట్లు కనుక బీఆర్ఎస్కి వస్తే 3 వంతులు ఖాళీ అయిపోయి అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అనేటువంటి రూట్లోకి వెళ్ళిపోయి సాంతం బీఆర్ఎస్ జేడీఎస్ లాగా మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కల.